గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో బుధవారం నాడు పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, ఎదుటివారితో బుధవారం పుట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా బుధవారం నాడు ఎవరైతే పుడతారో వారిపైన బుధుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకవేళ బుధుడు యొక్క అనుగ్రహం కనుక ఒక మనిషి జాతకం పైన ఉంటే వారు చాలా తెలివైన వారు అవుతారండి. ఎందుకంటే బుధుడు బుద్ధి కుశలతను ఇస్తాడు. అందుకే ఈ బుధవారం నాడు పుట్టిన వారిపైన బుధుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టే వీరు కూడా చాలా తెలివైన వారుగా పరిగణిస్తారండి. అంటే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరు మనసు పెట్టి ఏదైనా పని కనుక స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించే అవకాశాలు 99% ఉంటాయండి. అలాగే బుధవారం నాడు పుట్టినవారు వారి కుటుంబం పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. అంటే కుటుంబమే లోకం అన్నట్లుగా ప్రవర్తిస్తారండి. వారి కోసం ఏం చేయటానికైనా సరే వెనకడుగు వేయరు. త్యాగం చేయటానికి సైతం ముందుకే వెళ్తారు తప్ప ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారండి. ఎందుకంటే బుధవారం నాడు పుట్టిన వారికి వారి కుటుంబం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ముందు నా కుటుంబం, ఆ తర్వాత నేను అనుకుంటారు. అంటే తమ విషయంలో కూడా స్వార్థాన్ని చూపించరు. అయితే బుధవారం నాడు పుట్టినవారు కేవలం తెలివైన వారు మాత్రమే కాదు, అదృష్టవంతులుగా భావిస్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. కాబట్టి ఏదైనా సమస్యలలో చిక్కుకున్నా సరే సులభంగా బయటపడగలుగుతారు. అదృష్టవంతులు అనగానే బుధవారం నాడు పుట్టిన వారికి అసలు సమస్యలే ఉండవేమో అని కాదండి. సాధారణంగా అందరికీ ఉన్నట్లుగానే వీరికి వారి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఒక సమస్యలో కనుక చిక్కుకున్నట్లయితే సులభంగా దాని నుండి బయటికి రాగలుగుతారు వీరు. దానికి అందుకు కారణం వీరి తెలివితేటలైతే, ఇంకొకటి వీరు అదృష్టవంతులుగా పరిగణిస్తారండి. మంచి ఆలోచనా పరులు. అంటే బుధవారం నాడు పుట్టినవారు కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోలేని వారు ఉంటారు. చదువుకోకపోయినా సరే వీరికి బుద్ధి కుశలత అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. చదువుకోకపోయినా చదువుకున్న వారికి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో, ఎంత విఘ్నత అయితే ఉంటుందో వీరికి కూడా అలానే ఉంటాయండి. అంటే పుట్టుకతోనే మంచి జ్ఞానంతో పుడతారు. అంటే వినగానే ఏదైనా సరే ఇట్టే పట్టేయగలరు అనమాట. కొంతమందికి ఐక్యూ పవర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈజీగా మెమరైజ్ చేయగలుగుతారు. అందులో బుధవారం నాడు పుట్టిన వారు కూడా ఒకరు అని చెప్పవచ్చండి. ఎలాంటి వారినైనా సరే తమ మాటలతో పడగొట్టగలరు. ఎందుకంటే వాదనాపటిమ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, వాక్చాతుర్యం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో బుధవారం నాడు పుట్టిన వారి మనస్తత్వం గురించి చెప్పాలి అంటే వీరితో వాదన దిగటం అంటే ఓడిపోవటాన్ని అంగీకరించటమేనండి. ఎందుకంటే అంత బాగా వాదిస్తారు. ఒకవేళ ఏదైనా టాపిక్ విషయంలో కనుక వారికి అసలు నాలెడ్జ్ లేదనుకోండి, జ్ఞానం లేదనుకోండి, దాని గురించి ఏమీ తెలియదు అనుకోండి, అసలు ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే వారు నోరు కూడా ఎప్పరు. అంటే వారికి తెలియని దాని గురించి ఎప్పుడూ కూడా మాట్లాడరు. తెలుసు అన్నట్లుగా ఇతరుల ముందు షో చేయరు. వారికి తెలిస్తే మాత్రం 100కి 100% ఇతరులతో వాదిస్తారు. వీరితో వాదించటం అంటే ఓడిపోవటాన్ని అంగీకరించటమే అని చెప్పవచ్చండి. అలాగే బుధవారం నాడు పుట్టిన స్త్రీలు, పురుషులు కూడా చూడటానికి అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అంటే వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుందండి. అంటే ఇతరులను బాగా ఆకర్షించగలరు. కేవలం తెలివితేటలు మాత్రమే కాదండి, బుధవారం నాడు పుట్టిన వారికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ధైర్యవంతులుగా చెప్పవచ్చు. ఎలాంటి పనులైనా సరే చేయటానికి సిద్ధంగా ఉంటారు.
చాలా వరకు బుధవారం నాడు పుట్టినవారు ధనవంతుల ఇంట్లో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరిది కష్టపడే మనస్తత్వం అయినప్పటికీ కూడా మితంగా అయినా సరే వారి తల్లిదండ్రుల నుండి కానీ వారి పూర్వీకులు సంపాదించిన ఆస్తి వీరికి సంక్రమిస్తుందండి. ఎక్కువగా ఆస్తులు రాకపోయినా సరే మితంగా వస్తాయి. కానీ చాలామందికి ఎంత ఆస్తి ఉన్నా, చేతిలో డబ్బు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా సరే రూపాయి కూడా ఎవరికి దానం చేయబుద్ధి కాదు. కానీ బుధవారం నాడు పుట్టినవారు మాత్రం మంచి పనులు చేయటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారండి. అయితే ఇన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా బుధవారం నాడు పుట్టినవారు ఇతరులను చాలా ఈజీగా నమ్మేయగలుగుతారండి. అంటే ఇతరుల బుట్టలో వెంటనే పడిపోతారు. కాబట్టి వీరిని మోసం చేయటం అనేది చాలా సులభంగా చెప్పవచ్చు. అదేంటండి, ఇందాకే కదా బుధవారం నాడు పుట్టినవారు చాలా తెలివైన వారు, బుద్ధి కుశలత కలవారు అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడేమో ఇతరుల చేతుల్లో మోసపోతారు అని చెప్తున్నారు అనుకోవచ్చండి. వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత బుద్ధి కుశలత ఉన్నా సరే ఇతరుల బుట్టలో చాలా ఈజీగా పడిపోతారండి. అంటే కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే వీరు కూడా ఇతరులను చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారండి. ఈ బుధవారం నాడు పుట్టిన వారి శరీరం గట్టి శరీరం అని చెప్పవచ్చండి. అంటే పుట్టుకతో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే మెయిన్గా స్త్రీలకు గర్భానికి సంబంధించిన సమస్యలు కానీ, చర్మ వ్యాధులు కానీ వస్తాయి. జలుబు అనేది వీరికి వెంటనే అంటుకుంటుందండి. ఒకవేళ పక్కన వారికి జలుబు చేసింది అనుకోండి, వీరు గంట వారితో గడిపినా సరే ఆ జలుబు అనేది వెంటనే వీరికి అంటుతుంది. అంటే జలుబుతో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉబ్బసం కానీ, ఆయాసం కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ రోజున పుట్టిన వారిలో. వీరిని ఎక్కువగా బాధ పెట్టే ఆరోగ్య సమస్యల్లో ఇంకొకటి మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, కాళ్ళ నొప్పులండి. అవి కూడా వీరిని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బుధవారం నాడు పుట్టినవారు ధనవంతుల ఇంట్లో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ధనవంతులయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా బుధవారం నాడు పుట్టిన వారు కనుక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, అంటే ఉద్యోగం వీరికి కలిసి వస్తుంది కానీ ఉద్యోగంలో మితంగా సంపాదించగలుగుతారు. వ్యాపారాన్ని కనుక పెట్టినట్లయితే, ఒకవేళ వ్యాపారం పైన కనుక వీరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చాలా బాగా సంపాదించగలుగుతారండి. మొదట్లో కొన్ని కష్టాలు పడినా, కొన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా వ్యాపార దక్షత అనేది ఎక్కువగా ఉంటుంది బుధవారం నాడు పుట్టిన వారిలో. అలాగే ఉన్నత పదవులను అలంకరించే ప్రాక్టికల్ మైండ్తో ఉంటారండి. ఎప్పుడూ కూడా బుధవారం నాడు పుట్టిన వారు సిస్టమాటిక్గా ఉంటారండి. అంటే రియాలిటీలో బతకాలి అనుకుంటారు. అయితే వీరి మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తారు. ₹1 పెట్టుబడి పెడితే ₹10 లాభం రావాలి అనుకుంటారు. అంటే వ్యాపారంలో కూడా లాభాలు ఎక్కువగా వచ్చే చోట మాత్రమే పెట్టుబడి పెడతారు. ఒక మాటలో వీరి మనస్తత్వం గురించి చెప్పాలి అంటే అరాకొరా సంపాదించడం కాదు, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారండి. అందుకే బిజినెస్ మ్యాన్గా బాగా రాణించగలుగుతారు. అయితే వీరు వ్యాపారం స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మాత్రం ఎన్నో నష్టాలను అనుభవించవలసి వస్తుంది. అధిక శ్రమతో మాత్రమే వీరికి ధనార్జన చేకూరుతుందండి. అయితే బుధవారం నాడు పుట్టినవారు మాత్రం ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకోవటానికి ఇష్టపడరు. టైం వేస్ట్ అనుకునే టైప్ అండి వీరు. ప్రతి ఒక్కటి నాకే కావాలి అనుకోరు. కాకపోతే అందరి వివరాలను సేకరిస్తారండి. అంటే కొంతమందికి ఆడవారైనా మగవారైనా సరే ఇతరుల విషయాలపైన ఆరా ఎక్కువగా ఉంటుంది. అలాగే బుధవారం నాడు పుట్టినవారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఆరాలు ఎక్కువగా తీస్తూ ఉంటారండి వీరు. అంటే ఎక్కడ ఏం జరిగినా సరే, చేమ చిటుక్కుమన్నా సరే బుధవారం నాడు పుట్టిన వారికి సమాచారం అందుతుంది, తెలుసుకోగలుగుతారు. అంత సులభంగా ఏ పనిని కూడా మొదలు పెట్టారండి వీరు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ₹1 పెట్టి ₹10 లాభం కావాలి అని కోరుకుంటారు. అలాగే కొత్తగా ఏ పని ప్రారంభిద్దాం అనుకుంటున్నా సరే అనేక సార్లు ఆలోచిస్తారు, అనేక మార్లు ఆలోచిస్తారండి. కానీ వీరికి ఉండే వాక్చాతుర్యంతో అందరినీ కూడా సులభంగా ఆకట్టుకుంటారు.
అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. గౌరవాన్ని కాపాడుకోవటం కోసం, మర్యాదను కాపాడుకోవటం కోసం, వంశప్రతిష్టను కాపాడుకోవటం కోసం పాటుపడుతూ ఉంటారు. అంటే ఇతరులు చిన్న మాట అన్నా సరే బుధవారం నాడు పుట్టిన వారు సహించలేరండి. అయితే చాలామందితో స్నేహం చేస్తారండి. స్నేహితుల సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా బలాలతో పాటుగా బలహీనతలు కూడా ఉంటాయి. బుధవారం నాడు పుట్టిన వారిలో బలాలు ఏంటంటే వాక్చాతుర్యం బాగుంటుంది, వాదనా పటిమ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరితో వాదించినా సరే వీరే గెలిచేలాగా ఉంటారు, అంత చక్కగా వాదిస్తారు. అంటే ఏ విషయంలోనైనా సరే వారికి నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడతారు, ఆ విషయం గురించి చర్చిస్తారు. అంతే తప్ప వారికి జ్ఞానం లేని వాటి గురించి ఎప్పుడూ కూడా వాదించరండి. ఇంకొక బలం ఏంటంటే వ్యాపారాలను బాగా అభివృద్ధి చేయగలుగుతారండి. నష్టాల్లో జరుగుతున్న వ్యాపారాన్ని కూడా లాభాలలో నడిపించగలరు. అంత చక్కటి వ్యాపార దక్షత అనేది బుధవారం నాడు పుట్టిన వారికి ఉంటుంది. అలాగే ఇతరులపైన ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. ఎందువలన అంటే వీరికి కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే బుధవారం నాడు పుట్టినవారు చదువు పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపించరండి. ఒకవేళ కనుక వారి మనసు చదువు పైన మళ్ళితే వీరికంటే తోపు ఎవరూ ఉండరండి. ఎందుకంటే బుధుడు యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఉంది. పుట్టుకతోనే బుధుడు యొక్క అనుగ్రహంతో పుట్టారు కాబట్టి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఐక్యూ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పని ప్రారంభించినా సరే మనసు పెట్టి కనుక ప్రారంభించినట్లయితే విజయం వీరిదే అవుతుందండి. విజయం తథ్యం అని చెప్పవచ్చు. ఇన్ని బలాలు చెప్పారు కదండి, మాలో ఉన్న బలహీనతలు ఏంటి అని అడుగుతారేమో. బుధవారం నాడు పుట్టిన వారిలో ఉండే మొట్టమొదటి బలహీనత ఏంటంటే ఇతరుల చేతిలో మోసపోవటం, ఇతరుల బుట్టలో పడటం. రెండో బలహీనత ఏంటంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇతరుల యొక్క తప్పులను అయితే సులభంగా ఎత్తి చూపగలుగుతారు. ఒకవేళ ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకోండి, వారి ముఖం చూసే తాను చెప్పేది అబద్ధమో నిజమో ఈజీగా పసిగట్టగలుగుతారు. వారిలో ఉన్న తప్పులను సులభంగా ఎత్తి చూపగలుగుతారు. కానీ తమ తప్పులను కనుక ఎవరైనా గుర్తించి అడిగితే మాత్రం సరిదిద్దుకోలేరండి. కవర్ చేసుకోవటానికే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు తప్ప వారందరి ముందు ఒప్పుకోవటానికి వీరి ఈగో అడ్డొస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఇతరులపైన ఆధారపడి జీవించటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరండి. బుధవారం నాడు పుట్టిన వారు వ్యాపారం చేస్తున్నా ఒక్కసారి గమనించండి. ఒంటరిగా వ్యాపారాన్ని పెట్టడానికి ఇష్టపడతారే తప్ప నలుగురు ముగ్గురుతో కలిసి వ్యాపారం పెట్టడానికి కానీ వ్యాపార భాగస్వాములను పెట్టుకోవడానికి కానీ ఎప్పుడూ కూడా అంగీకరించరు. నష్టం వచ్చినా నేనే భరిస్తా, లాభాలు వచ్చినా నేనే తీసుకుంటా అంటారే తప్ప ఇంకొక వ్యక్తితో ఎప్పుడూ కూడా భాగస్వామ్యాన్ని కోరుకోరండి వ్యాపార విషయంలో. అంటే వారి జీవితంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు స్వేచ్ఛని కోరుకునే మనుషులండి. అయినప్పటికీ కూడా ఎవ్వరినీ కూడా వ్యతిరేకించే మనుషులైతే కాదు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకునే సత్తా అయితే వీరిలో ఉంటుంది. కాకపోతే వీరిలో ఉండే పెద్ద బలహీనత ఏంటంటే ఎదుటివారు తనలో ఉన్న తప్పులను కనుక వేలెత్తి చూపించినట్లయితే సహించలేకపోతారండి, భరించలేరు. ఎందువలన అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. దానితో పాటుగా బుధవారం నాడు పుట్టిన వారికి కొద్దిగా ఇగో కూడా ఉంటుందండి. అంటే ఎవరైనా వేలెత్తి చూపిస్తే సహించలేకపోతారు. అలాని వీరు అలా ఉంటారా అంటే కాదు. ఒకవేళ ఎదుటివారు కనుక తప్పు చేస్తున్నారనుకోండి, ఎదుటివారు కనుక తప్పు మాట్లాడారనుకోండి, వారిలో చిన్న లోపం కనిపించినా సరే వేలెత్తి చూపిస్తారు. అంటే వారికో న్యాయం వీరికో న్యాయం అన్నట్లుగా ఉంటారు. కాకపోతే మిగిలిన అన్ని విషయాలలో కూడా చాలా మంచిగా ప్రవర్తిస్తారండి. ఒక్క తప్పు చేసే విషయంలోనూ తప్పు ఒప్పుకునే విషయంలో మాత్రమే అలా ఉంటారేమో కానీ అది ఒక్కటి వారి బలహీనతగా చెప్పవచ్చు. కానీ మిగిలిన అన్ని విషయాలలో కూడా చాలా ఆలోచించి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిర్ణయాలను తీసుకుంటారండి. అలాగే ఇతరుల యొక్క కష్టార్జితాన్ని దోచుకునే మనసు కూడా వీరికి ఉండదండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా తెలివిగా ఆలోచించి స్టాక్ మార్కెట్లలో కావచ్చు, షేర్ మార్కెట్లలో కావచ్చు, ఇతర పెట్టుబడుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు అండి, రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయల ఆదాయం కావాలి అని కోరుకుంటారే తప్ప అదంతా కూడా న్యాయంగానే సంపాదిస్తారండి.
ఇతరులను తొక్కేసి నేను పైకి ఎదగాలను, లేదా ఇతరుల ఆస్తులను కొట్టేద్దామనో, లేదా ఇతరులను బాధ పెట్టి కొంత డబ్బుని సంపాదిద్దామనో ఇలాంటి చెడు లక్షణాలు అయితే ఉండవండి. వ్యాపారంలో ఆశించేది మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే లాభాలు ఎక్కువగా కావాలి అని కోరుకుంటారు.